మాధవరెడ్డి అండి. వాట్ యు డు? నేను రియల్ ఎస్టేట్ చేస్తాను. రియల్ ఎస్టేట్ ఇంత చిన్న ఏజ్లో రియల్ ఎస్టేట్ చేస్తారు మీరు. ఓకే. సో మరికొన్ని రోజుల్లో కేటీఆర్ అరెస్ట్ అంటున్నారు. ఇఫ్ కేటీఆర్ అరెస్ట్ అయితే వాట్ యు విల్ డూ ఆర్ ఎల్స్ మీ ఒపీనియన్ ఏంటి? కేటీఆర్ని అరెస్ట్ చేయాల్సినంత తప్పేం చేయలేదని నా ఒపీనియన్. ఆయన ఏం తప్పు చేయలేదు. హైదరాబాద్కి వాళ్ళు ఉన్న 10 సంవత్సరాలు హైదరాబాద్ని ఒక స్థాయిలో నిలబెట్టారు. ఈరోజు హైదరాబాద్ ఈ లెవెల్లో ఉంది అంటే అది ఓన్లీ కేటీఆర్. కేటీఆర్ని అరెస్ట్ చేయాల్సినంత ఏముంది? ఆయన ఏం తప్పు చేశాడు? ఫార్ములా ఈ కార్ రేస్లో అది జరిగినప్పుడు 55 crores అవినీతి జరిగింది అని చెప్పేసి అని ఇటు మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపిస్తున్నటువంటి మాట. సో దానికి సంబంధించి లావాదేవీలు అన్నీ కూడా తారుమారు అయ్యాయి అని అంటున్నారు. సో దీని పరంగా త్వరలో ఆయన్ని జైలుకు పంపించబోతున్నారు. అలాగే దీని గురించి మన గవర్నర్ దగ్గరికి వెళ్ళి ఆమోదం కూడా తీసుకోవడం జరిగింది. రైట్. అయితే ఎట్టి పరిస్థితుల్లో కేటీఆర్ జైలుకి వెళ్తాడని అంటున్నారు. ఎట్టి పరిస్థితులు వెళ్ళాడని మేము అంటున్నాం. వెళ్ళాడు. వెళ్తే ఎందుకంటే ఆయన అభిమానులు ఎంతమంది ఉన్నారంటే ఆయన ఏం చేశాడు ఏంటి అనేది అందరు లబ్ధి పొందిన వాళ్ళు ఇక్కడ హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్ను ఏం చేశాడు ఏంటి అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. సో ఆయన అవినీతి చేశాడంటే ఇది ఎవరు నమ్మరు. ఒక సంవత్సరం ముందు వరకు రియల్ ఎస్టేట్ ఎలా ఉంది, ఒక సంవత్సరం తర్వాత రియల్ ఎస్టేట్ ఎలా ఉంది? ఒక సంవత్సరం బ్యాక్ రియల్ ఎస్టేట్ చాలా సూపర్ ఉండింది. ఈ 1 ఇయర్లో రియల్ ఎస్టేట్ అనేది జీరో. చూస్తున్నాం, అందరూ చూస్తున్నారు చాలామంది ఎంత ఇబ్బంది పడుతున్నారు ఏంటి అనేది రియల్ ఎస్టేట్ ద్వారా. ఎందుకంటే మేము రియల్ ఎస్టేట్లో ఉన్నాం కాబట్టి నాకు తెలుసు లాస్ట్ 10 years మేము రియల్ ఎస్టేట్ ఎట్లా ఉన్నాము, ఈ 1 yearలో రియల్ ఎస్టేట్ ఎలా ఉన్నాం అనేది. ఆ డిఫరెన్సెస్ మాకు చాలా కనిపిస్తుంది. 1 year పాలన గురించి అసలు ఏం చెప్తారు? ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఆల్మోస్ట్ 1 year అవుతుంది. సో ఈ 1 yearలో ఎలా అనిపిస్తుంది? కంప్లీట్ అంటే కాంగ్రెస్ పాలన అనుకోవడం కంటే రేవంత్ సర్కార్ గవర్నెన్స్ అనుకోవచ్చు దీన్ని. అంతే, డెఫినెట్గా అండి రేవంత్ సర్కార్. ఎందుకంటే ఆయన చేస్తుంది ఏమో తెలియదు కానీ ఎవరిని ఏం చేద్దాము, ఎవరు ఏం తప్పు చేశారు, అప్పుడు ఏ కేసులు పెడదాము, అది దీని మీదనే సాగుతుంది తప్పితే ఇచ్చిన హామీలు ఏంటి అనేది నెరవేరుతున్నట్టయితే మాకైతే అనిపించట్లేదు. ఓకే. మీకు ఏమనంటే ఇప్పుడు వరకు ఒక్క హామీ అయినా వచ్చిందా? మాకైతే ఏం రాలేదు. పేరేంటి మీ పేరు? నా పేరు రామస్వామి. ఏం చేస్తుంటారు? మేస్త్రినే కానీ రిటైర్ అయినా. అచ్చా. తిరిగి ఉంటాను. ఓకే. కేటీఆర్ ని అరెస్ట్ చేయబోతున్నారు అని తెలుస్తుంది త్వరలో, ఏం చెప్తావు? అరెస్ట్ చేయవద్దు. ఆయన ఎందుకు చేయాలి అరెస్ట్? ఏం చేసి ఆయన ఉంటేనే పచ్చకుంటుంది రాజ్యం. అవినీతి చేశాడు అంటున్నారు. అవినీతి చేశాడు అంటున్నారు. ఏ అవినీతి చేసింది చూపించాలి కదా. ఎవరు చేసింది అడగని ఆయన కనిపిస్తుంది. అవినీతి చేసింది. అవినీతి చేసింది ఇంత జనాలంతా పోగాయి ఆయన కోసం కాపలు కాసుకుంటూ నువ్వు వాడుతున్నావు. అవినీతి లేదు ఏంటి? ఆయన కేసీఆర్ మంచోడు, కేటీఆర్ మంచోడు. వాళ్ళు ప్రభుత్వంలో ఎట్లున్నది ఇప్పుడు ఎట్లున్నది అంతే ఎండిపోయింది, ఎరాగా అయిపోయింది. ఏం లేదు. తిండికి నీళ్ళు లేవు, తాగడానికి నీళ్ళు లేవు, శెల్కలు పీడు అన్ని పీడు. మాకు తిరగాలంటే ఇంట్లోనే కూర్చుంటాం. వాళ్ళు ఏ దాంట్లో కూడా. రేవంత్ రెడ్డి పాలన ఎట్లుంది? రేవంత్ రెడ్డి పాలన మంచిగా ఉంది, ముద్దు ఉంది. రేవంత్ రెడ్డి పాలన మంచిగా ఉంది. అంతా ఇక్కడనే పోతున్నారు. 6 గ్యారెంటీలు అక్కడ కాశీకి పంపించుడు, ఏం లేదు. మందిని ఇండ్లు కూడా కొట్టిస్తుడు, అంత నాశనం చేస్తుడు. ఆగమై రోడ్ల మీద ఉన్నారు మంది జనాలు. వాళ్ళ దగ్గర ఏముంది? ఇక తిండి లేదు. కనీసం ఆడ ఇల్లు కూడా కొట్టి దాంట్లో అన్నం తీసుకుంటా అంటే కూడా అన్నం కూడా తీసుకొని లేదు పోలీసు. అన్నం మట్టి నేను పోసేది. పిల్లలు ఆగ మొత్తం మా చుట్టాలంతా కూడా నాశనం అయిపోయారు ఈ చెరువు కింద. ఏముంది ఆయన ప్రాబ్లం? ఏముంది? ఏం లేదు. ఎంత అయిపోయింది. ఆయన దిగిపోవాల్సిందే. ఏం పేరండి మీ పేరు? బాలస్వామి. ఏం చేస్తుంటారు? నేను మేస్త్రి పని చేస్తాను. మరికొన్ని రోజుల్లో కేటీఆర్ ని అరెస్ట్ చేయబోతున్నారని తెలుస్తుంది. అంటే అవినీతి చేశాడని అంటున్నారు. అవినీతి ఆరోపణలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో కేటీఆర్ ని అరెస్ట్ చేస్తామని రేవంత్ రెడ్డి సర్కార్ అంటుంది, ఏం చెప్తారు? ఇక ఆయన అవినీతి అనేది బయట పెట్టి చూపియాలి వాళ్ళు. ఉట్టిగానే అంటే ఏం లాభం చెప్పండి. ఆయన మంచిగానే చేసిండు. ఆయన మాకు తెలంగాణలో మంచిగా చేసిండు. ఆయన ఇక అవన్నీ ఉట్టి మాటలు వాళ్ళవి కావాలని అంటాడు. ఒకవేళ నిజంగానే అరెస్ట్ చేస్తే ఏంటి పరిస్థితి? అరెస్ట్ చేస్తే ఇంకా ప్రజలు ఊరుకుంటారా? మనకు మంచిగా చేసిండు కాబట్టి మనకు ప్రజలు ఏమి ఊరుకోరు. దాని వ్యతిరేకం దాన్ని. ఇప్పుడు పాలన ఎట్లా ఉంది మరి రేవంత్ పాలన? అన్ని ఆయన వచ్చిండు, అన్ని కూలగొట్టుడు, అది పెట్టిండు. అందరూ ఇంకా ఊర్లలో ఇటకెళ్ళ మూసి అది ఇదని అన్ని కూలగొట్టమే చేసిండు. కానీ ఏం మంచిగా చేయాలి ఇప్పటికైతే. ఆయన అన్న 6 గ్యారెంటీలు కూడా ఏది ఒకటి చేసిండు. బస్సు ఫ్రీ అని, అదొక్కటే ఇంకేం చేయాలి. ఎట్లుందంటే ఫ్రీ బస్ కూడా ఎలా ఉంది? ఫ్రీ బస్సు ఒకరికొకరు కొట్టుకుంటా అంత ఆడవాళ్ళదే నడుస్తుంది అని ఇంకా అదే అదొకటి పెట్టింది. అంటే ఎట్లా అనిపిస్తుంది? జుట్లు పట్టుకొని కొట్టుకోవే సరిపోయి